పిల్లలు ఆరోగ్యంగా పుట్టి సంతోషంగా ఉంటే ఆ తల్లులకు సంతోషమే. అదే నెలలు నిండకుండానో బరువు తక్కువగానో పుడితే ఆ మాతృమూర్తుల వేదన అంతా ఇంత కాదు. అలాంటి పిల్లలు బరువు పెరిగేందుకు, అవయవాలు సరిగా అయ్యేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి. కంగారు మదర్ కేర్ వార్డును ఏర్పాటు చేసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరాంధ్రలో పెద్దాసుపత్రి విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి రోజు 3,500కు పైగా రోగులు వస్తుంటారు. ఇందులో కాన్పుల కోసం వచ్చేవారు కనీసం 30 మంది ఉంటారు. వారితో పాటు గర్భిణీల వార్డులో సుమారు 300 మంది వరకు ఉంటుంటారు. కాన్పుల వార్డుకు అనుబంధంగా నవజాత శిశువుల వార్డు ఉంది. ఇందులో అప్పుడే పుట్టిన శిశువులకు ఏ సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లి గర్భం నుంచి వేరుపడిన పొత్తిళ్లలో శిశువులను కంటికి రెప్పగా కాపాడేందుకు ఉపకరిస్తున్నాయి. ఇటీవలి ఇక్కడ ప్రవేశపెట్టిన కంగారు మదర్ కేర్ కొత్త అధ్యయనానికి నాంది పలికింది. నవజాత శిశువు 2.5 కిలోలుంటే సాధారణ బరువుగా పరిగణిస్తారు. గర్భస్థ శిశువుకు నెలలు నిండకుండా ప్రసవం అయిపోవడం, ఇతర కారణాల వల్ల తప్పని పరిస్థితులలో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి రావడం వంటి కేసుల్లో కిలో కంటే తక్కువ బరువున్న శిశువులు భూమిపైకి వస్తారు. వారికి వైద్య సాయం ఎంత అవసరమో అంతే ప్రాధాన్యంలో మదర్ కేర్ అవసరం. కంగారు జంతువు తన బిడ్డలను ఎలాగైతే గుండెలకు దగ్గరగా పెట్టుకుని పెంచుతుందో అలాంటి ఏర్పాటును ఇక్కడ చేశారు. తద్వారా ఆ బిడ్డలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతున్నారు. మన జంతువు ఎలాగైతే బేబీని కడుపులో పెట్టుకొని పెంచుతుందో అలాగే తల్లి కూడా నెల నిండకుండా ప్రీ టర్మ్స్ 7 నెలల పిల్లలు 8 నెలల పిల్లలు కూడా ప్రీ టర్మ్స్ అలా ఉన్నప్పుడు 1.8 వరకు బేబీస్ని అలాగే మదర్ కూడా ముందుగా డెలివరీ అయిపోయిన తర్వాత బేబీస్ని మా ఒక ఇంక్యుబేటర్లో పెట్టి అది రికవరీ అయిన తర్వాత బేబీస్ని మదర్ యొక్క బాడీ మీద బేబీని వేసి కంగారు మదర్ కేర్ చేయించాలి. అలాగే ఇలాగా 24 అవర్స్ చేయించవచ్చు. అలా చేస్తుంటే బేబీ వెయిట్ పెరుగుతారు. బేబీకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. తల్లికి పాలు పెరుగుతాయి, ఫీడింగ్ బాగుంటుంది. తల్లికి బిడ్డకి కూడా రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. కేజీహెచ్లో దీనికోసం ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఇందులో తక్కువ బరువున్న శిశువును రోజుకు 15 నుంచి 20 గంటల వరకు కంగారు తరహాలో తల్లి హత్తుకునేలా ఏర్పాటు చేశారు. అందుకనుగుణంగా మంచాలు, వాలు కుర్చీలు సహా ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు. శస్త్రచికిత్స లేదా ఇతర కారణాల వల్ల తల్లి అందుబాటులో లేకపోతే తండ్రికి ఆ బిడ్డను కట్టుకునే అవకాశం కల్పిస్తారు. తద్వారా బిడ్డ బరువు పెరగటం సహా ఇతర సమస్యలు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కంగారు యానిమల్ ఏ విధంగా తన పొత్తిలో బేబీని పెట్టుకొని సంరక్షించుకుంటుందో ఆ సంరక్షణ అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొని 2.5 కేజీల కన్నా తక్కువగా ఉన్న బేబీస్కి ఇన్ఫెక్షన్స్ రావటం, అదేవిధంగా వాళ్ళకి బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, ఫీడింగ్ కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మదర్ సంరక్షణ కింద తీసుకున్నదే ఈ కంగారు మదర్ కేర్ యూనిట్ అన్నమాట. బేబీని ఒక ట్రయాంగులర్ షీట్కి మదర్కి ఛాతీకి పొట్టకి తగిలేలాగా బేబీని కట్టేసి ఉంచుతామండి. మదర్ టచ్తో ఉంటుంది కాబట్టి టెంపరేచర్ రెగ్యులేషన్ ఒకటి ఉంటుందని, బేబీ శ్వాస తీసుకుంటుందా లేదా అనేది కూడా మదర్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఈ పద్ధతి అనేది చాలా బాగుంది అని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం మనం ప్రారంభించామండి. ఈ ప్రక్రియను ఆసుపత్రిలో సిబ్బంది పర్యవేక్షణలో చేసిన తర్వాత ఇంటి దగ్గర చేయటం వల్ల పిల్లల ఎదుగుదల మెరుగ్గా ఉన్నట్లు అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని తొలిసారి విశాఖలో ఆరంభమైన ఈ తరహా ప్రత్యేక వార్డును జిల్లా పెద్దాసుపత్రిలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.